నమస్తే అండి అందరికీ. ఈరోజు చికెన్ పులావ్ చేసిన. దానికోసం చికెన్ తీసుకొని, కొద్దిగా ఆయిల్ వేసి, ఉప్పు వేసుకొని, కారం పొడి వేసి, ధనియాల పొడి వేసుకున్నా. తర్వాత పెరుగు కూడా వేసి, ఒక టమాటో ముక్కలు చేసి వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 20 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్నా. మంచిగా కలిపి కొత్తిమీర, పుదీనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేస్తున్నానండి. బియ్యం కూడా వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర చొప్పున నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందేమో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా తీసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే అండి అందరికీ. ఈరోజు చికెన్ పులావ్ చేసిన. దానికోసం చికెన్ తీసుకొని, కొద్దిగా ఆయిల్ వేసి, ఉప్పు వేసుకొని, కారం పొడి వేసి, ధనియాల పొడి వేసుకున్నా. తర్వాత పెరుగు కూడా వేసి, ఒక టమాటో ముక్కలు చేసి వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 20 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్నా. మంచిగా కలిపి కొత్తిమీర, పుదీనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేస్తున్నానండి. బియ్యం కూడా వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర చొప్పున నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందేమో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా తీసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.